వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ రాష్ట్రాలు ఏర్పడ్డాక కాన్స్టిట్యూషన్స్ బాడీ ఉన్నా, రాజ్యాంగాలున్నా, చట్టాలున్నా నేను చెప్పిందే వేదమని ఒక అణగారిన బీసీ వర్గాలకు అన్యాయం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజున 20 లక్షల పైసలకు బీసీ ప్రధానికాన్ని రోడ్డు మీదన పడేసినా కూడా ఆయనకి కనికరం లేదు. కానీ ఆయన 2 సంవత్సరాలు 2 దఫాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వారి తనయుడు కేటీఆర్ అనేక ఎలక్షన్ టైంలో బహిరంగ సభల్లో, కుకట్పల్లిలో కానీ అనేక బహిరంగ సభల్లో 26 కులాలను కలుపుతాం, మీకు బీసీ నోటిఫికేషన్ ఇచ్చారు, తద్వారా ఈ 26 కులాలను న్యాయం చేస్తారు, మా నాన్నగారు కేసీఆర్తో మాట్లాడుతున్నాను, ఇంకంత దూరంలో లేదు, మీకు అందే ఫలాలను మేము అందిస్తామని వారే తీశారు, వారే కలుపుతామని మాయమాటలు చెప్పారని 26 కులాల ప్రజలు వాళ్ళు బాధపడుతున్నా కూడా కనికరించలేదు. ఏదేమైనా ఆయనకి 2 టర్ములు పదవి పూర్తి అయిపోయింది. కానీ 2024లో అప్పటి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష హోదాలో ఈ 26 కులాలకు కేసీఆర్ చేసిన మోసాన్ని ఎండగడుతూ కుకట్పల్లి నియోజకవర్గ బహిరంగ సభలో వారి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే ఈ 26 కులాల్లో ఒక ఆనందం వెల్లువెత్తింది. అదేమిటంటే మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఈ బీసీ కులాలకు తిరిగి బీసీ జాబితాలో చేరుస్తానని చెప్పారు. కానీ బీసీ కమిషన్ వేసి చెప్తానని మాత్రం వారు చెప్పలేదు. ఏదేమైనా డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది భారత రాజ్యాంగాన్ని అనుసరించి, తద్వారా బీసీ కమిషన్ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ 26 కులాలు ప్లస్ 1 సెట్టిబలిజా కులాలు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా బీసీ కమిషన్ గౌరవ చైర్మన్ నిరంజన్ గారి ఆధ్వర్యంలో కమిటీకి వెళ్ళి ఈ నెల 9, 10, 11 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా 26 ప్లస్ 1 సెట్టిబలిజా కులాలు వాళ్ళ యొక్క వినతులని సబ్మిట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఈ కులాలకు సంబంధించిన ఈ 26 ప్లస్ 1 సెట్టిబలిజా కులానికి సంబంధించిన ఆంధ్రాలో ఉన్న అధికారుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు నిన్న కూడా గౌరవ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా బీసీ కమిషన్కు వచ్చి మన ప్రైమ్ 9 వేదికగా కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. అలాగే నిన్న రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ కూడా వచ్చి విజ్ఞప్తి చేశారు. ఈ పరంపరలో నేను కూడా ఒక అడుగు ముందుకేసి నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని, ఈ కులంతోటే కాదా నేను ఎమ్మెల్యేని అయ్యాను, ఈ కులంతోటే కాదా నేను రాజకీయాలు చేస్తున్నాను, భూభాగాలు వేరైనా నేను ఈ కులానికి సంబంధించిన వాడిగా నాకు బాధ్యత ఉంది, సమాజం నాకు ఈ హోదాని ఇచ్చింది, ఎమ్మెల్యేని ఇచ్చింది, గన్మ్యాన్లు ఇచ్చింది, అధికారాన్ని ఇచ్చింది, కానీ దీని ఎందుకు నాకు నా కులానికి అన్యాయం జరిగినప్పుడు అందుకే ఈరోజు మన ముందుకు వచ్చారు కళింగ సామాజిక వర్గానికి చెందిన కోన రవికుమార్. ఆమిదాల వలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గి ఈరోజు చంద్రబాబు కోటరీలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే వారు కూడా మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి రవికుమార్ గారు. అలాగే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ శ్రీ సూరా బాలకృష్ణ గారు, మన సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి, వారు కూడా వీఆర్ఎస్లో బయటకు వచ్చి ఈ వాళ్ళ కులానికి జరిగిన సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వారికి జరిగిన అన్యాయాన్ని కూడా ఈరోజు గొంతెత్తి వినిపించాలని ఈ నోటిఫికేషన్ ద్వారా బీసీ కమిషన్ నిరంజన్ గారి ముందుకు వెళ్ళి ఈ ఎమ్మెల్యే గారు వీరు కూడా, అలాగే కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ కోరంకి కృష్ణమనాయుడు గారు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి వారి యొక్క వాదనలు, విజ్ఞప్తిని బీసీ కమిషన్ ముందుంచారు. ఏదైనా వీళ్ళ విజ్ఞప్తి ఒకటే, 26 ప్లస్ 1 కులాలను తిరిగి ఎందుకు చేర్చరు, ఏంటి మేము చేసిన ద్రోహం అనే దాని గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. కానీ 2వ శతాబ్దంలో అడుగుపెట్టాం. 1 శతాబ్దం పాటు కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఏలారు ఒక రాజుగా. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే రాజ్యం, రాజ్యాలు పోయి రాజ్యాంగం వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బీసీ కులాలు బాబు మమ్మల్ని తీసేశారని అడుక్కునే స్థితికి దిగజార్చడం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా జరిగిందా అని 26 కులాలు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆముదాల వలస నుంచి హైదరాబాదు దాకా వచ్చిన ఈ కోన రవికుమార్తో మనం ఈరోజు చర్చ చేపట్టాం. చెప్పండి రవికుమార్ గారు, ఎందుకు ఈ కులాల పట్ల మీకంత ప్రేమ? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంజాయ్ చేయక ఈ కులాలకు చేసిన అన్యాయాన్ని గతంలోని మీరు తెరపైకి వచ్చి విన్నవించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైమ్ 9 కథనాలతో గతంలో లైవ్లోకి వచ్చి మీ ఆవేదన తెలియజేశారు. ఏదేమైనా ఈ మోసాలను అరికట్టకపోతే రాజ్యాంగబద్ధంగా ఉన్న మీ పదవులతో మీ పదవులకే నిజంగా మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం కదా. ఒక మాట అడుగుతున్నాను కోరా రవికుమార్ గారు,
ఈ 26 కులాలకు సంబంధించిన వాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మంత్రులుగా సేవ చేసి 10 సంవత్సరాల దాకా ఎవరు కొంతమంది స్వార్థానికి పోయి కులం ద్వారా పదవులు అనుభవించి ఈ రోజుకి మీ సుభాష్ గారో లేకపోతే వెంకట సత్యనారాయణ గారో లేకపోతే రవికుమార్ మీకే పట్టిందా? ఎందుకు మీ దగ్గర ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక కుడికాలు పెట్టి తెలంగాణ భూభాగంలో వచ్చి వీళ్ళకి న్యాయం చేయడానికి పోరాడలేకపోతున్నారు? ఎందుకు? కులాలతో పదవులు పొందిన వారు కులాలకు దోహం చేస్తే చరిత్ర క్షమించదనేది గత 10 సంవత్సరాల్లో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది చరిత్ర చెప్పిన కర్మ సిద్ధాంతం. ఇప్పటికైనా ఈ కులాలకు న్యాయం చేయకుండా అక్కడే కూడా నిమ్మకి నీరెత్తినట్టు చూస్తే మా యొక్క ఆగ్రహానికి లోనవుతారని ఇక్కడున్న 26+ కులాలు హెచ్చరిస్తున్నా కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కదలికి రాకపోవడానికి కారణం ఏంటంటారు రవికుమార్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి, అట్లానే మీ ప్రేక్షకులకు, ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు. అలానే మీకు నేను ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి 26 కులాలు, 26 కులాలు వాటి చరిత్రగాని చూసుకుంటే అస్పృశ్యత అనేటటువంటి పదం నుంచి ఉన్నటువంటి కులాలు అవి. ఆ కులాలని ఈ రోజుకి అంటరాని వారిగా ఒకప్పుడు చూసేటటువంటి సందర్భాలు ఉన్నటువంటి కులాలు ఇవి. అటువంటి కులాలని ఈరోజు ఏదైతే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటివి కూడా కేసీఆర్ గారు ఆ రోజు మరి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక్క కలం పోటుతో మా గొంతుకులు కోసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి వికృష్టమైనటువంటి పరిపాలన, దాష్టికమైనటువంటి పరిపాలనని ఈరోజు మీరు మీ భుజం పైన ఎత్తుకొని ప్రైమ్ 9 న్యూస్ వారు మేనేజ్మెంట్ కానీ మీకు కానీ ఈ అణగారిన వర్గాలకు అండగా నిలబడాలనేటటువంటి ఆలోచన విధానంతో మీరు వాళ్ళందరి గొంతుకుల్ని కూడా మీ ఛానల్ ద్వారా వినిపిస్తున్నందుకు ముందుగా నేను మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఈరోజు మేము కులాల వారీగా ఈరోజు రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇచ్చేటప్పుడే వీడు ఏ కులం, వీడు ఏ ప్రాంతం అని చూసేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే మేము మా జాతి వేరు, మేము వేరు అని ఎవరైనా అనుకుంటే, ఏ నాయకుడైనా అనుకుంటే అది ఆత్మహత్య సదృశం. కరెక్ట్. కాబట్టి మేము ఏ కులంలో అయితే పుట్టామో, ఏ జాతిలో అయితే పుట్టామో, ఏ ప్రాంతంలో అయితే పుట్టామో తప్పనిసరిగా వాటికి అనుసంధానించి ఉండాల్సినటువంటిదే నాయకత్వం. ఉన్నప్పుడే అది నాయకత్వం, నిజమైన నాయకత్వం. అంతేగాని దానికి భిన్నంగా ఉంటే అది నాయకత్వం కాదు. ఆ నాయకత్వం బహుశా సమాజం, ఆ సామాజిక వర్గం, ఆ సమాజం హర్షిస్తుందని నేను అనుకోవడం లేదు. అయితే ఈరోజు మాకు జరిగినటువంటి నష్టం, ఉత్తరాంధ్ర ప్రాంతం అదేదో మేము పాకిస్తాన్ నుంచి రాలేదు, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కాంతిశీకులం కాదు, లేదు శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులం కాదు. మేము ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులతో కూడుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆనాడు రాష్ట్రం వేరు కావాలని ఆనాడు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ అనే ఒక ఉద్యమాన్ని పెట్టి ఉద్యమాన్ని పార్టీగా మార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు మాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు అడుగంటిపోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడారు. మరి మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉన్నామని చెప్పి చంద్రశేఖరరావు గారికి ఎవరు చెప్పారు? అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఉత్తరాంధ్ర కాదా? ఆయన ముత్తాతది ఏ ప్రాంతం? ఉత్తరాంధ్ర కాదా? ఆయన ముత్తాత బొబ్బిలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో, పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కాదా వాళ్ళది? అంటే ఆయన ప్రాంతం మారి ఈరోజు ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఓసి వెలమగా ఆయన గుర్తించబడ్డారు. లేదు జలగం వెంకటరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన బొబ్బిలి ప్రాంతీయ వాసులు కాదా? ఆయన వచ్చి ఖమ్మంలో సెటిల్ కాలేదా? లేదు ఈయన వచ్చేమో మహబూబ్నగర్లో సెటిల్ కాలేదా? వీళ్ళందరూ కూడా వేరేదే మీరు ఎలా సెటిల్ అయ్యారో అలాగే ఈ 26 కులాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల్లో ఎప్పుడో సెటిల్ అయ్యారు. ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలియనటువంటి నిజం ఏంటంటే ఈ కులాల్లో అనేక కులాలు
బ్రిటిష్ ప్రావిన్స్ అంటే మెడ్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఓకే. కళింగ కమ్యూనిటీ ఖమ్మంలో ఉన్నారు, అనేక గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వందలాది సంవత్సరాల క్రితం వచ్చారు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చింది. బట్ కళింగ జాతి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది. మెడ్రాస్ ప్రావిన్సీ రాష్ట్రం ఉండేటప్పుడు ఇది 5 రాష్ట్రాలుగా ఈరోజు ఆ ప్రాంతం 5 రాష్ట్రాలు విభజించబడింది. ఈరోజు ఏదైతే కళింగ ప్రదేశంగా ఉన్నటువంటి మహానది దగ్గర నుంచి గోదావరి నది మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిదంతా కూడా కళింగ దేశమే. ఆ కళింగ దేశంలో ఉన్నటువంటి 26 కులాలు ఈనాడు ఈ కళింగ దేశం 5 రాష్ట్రాల్లో ఉంది. ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఆ రోజు మెడ్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి, రాయచూరు ఇవన్నీ కూడా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అలానే ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అలానే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో కొంత భాగం ఉంది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం ఇవన్నీ కూడాను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఖమ్మం ఈరోజు తెలంగాణలో ఉంది. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి ఉత్తరాంధ్రలో ఆ రోజు కళింగాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లాని ఎందుకు తెలంగాణలో ఉంచాడు కేసీఆర్? ఏ ప్రాతిపదిక మీద ఉంచాడు? అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తన అహంకారం కోసమో తన రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ దురుద్దేశంతో ఆనాడు 26 కులాలు ఈ ప్రాంతానికి కావు అని చెప్పడానికి కేసీఆర్ ఎవరు? మా పూర్వీకులు, మా ప్రాంతాలు, మా ఆచారాలు కేసీఆర్ నిర్దేశిస్తే వచ్చినాయా లేకపోతే కేసీఆర్ ప్రాపకంతో వచ్చినాయా? కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు తెలుగుదేశం ఏదైతే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఈ హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతోనే ఆనాడు రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా అణగదొక్కడం కోసం ఆనాడు ఈ 26 కులాలని బీసీ కులాలను తప్పించారు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి, ఏ బీసీ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆ రోజు కేసీఆర్ గారు ఈ 26 కులాలని బీసీ కులాల నుంచి తీశారు? ఏ కమిషన్ ఇచ్చింది నివేదిక? ఎవరు రిక్వెస్ట్ చేశారు నీకు? ఏ బీసీ కులం నీకు రిక్వెస్ట్ చేశారు? ఆ రోజు మీరు సుమోటోగా ఒక జీవో నెంబర్ 3 ఇచ్చి ఆ రోజు 2014లో మీరు తొలగించారే. మీరు తొలగించినటువంటి మరుసటి క్షణంలోనే బీసీ కమిషన్ను ఆ రోజు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ రాజు మనం తప్పు చేశాము, 26 కులాల్లో 13 కులాలు ఎప్పుడో బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి కూడా అంటే డెమోక్రసీ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి నివేదిక ఇచ్చారే. మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇచ్చారు, మీకు ఇంటరాప్షన్, మళ్ళీ దాన్ని లా కమిషన్కి పంపించారు. లా కమిషన్ హ్యాస్ టు రికమెండ్ టు ది రీ-ఇంక్లూడ్ దట్ 13 సబ్జెక్ట్. అంటే 2014లో ఇచ్చింది బీసీ కమిషన్, మళ్ళీ 2015 3వ నెలలో కూడా మళ్ళీ పంపించారు. పంపించిన తర్వాత మీరు లా డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. లా డిపార్ట్మెంట్ కూడా యాజ్ టు రికమెండెడ్ ఇవన్నీ కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి ఈ కులాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రశేఖర ప్రభుత్వం ఎందుకు తీయాల? మీరు మైగ్రేషన్, మీరు అందరూ వలసవాదులని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి, నీ కొడుకు కేటీఆర్ ఎక్కడ చదివాడు? గుంటూరు. కేటీఆర్ ఎక్కడ చదివాడు? గుంటూరులో చదివాడు. నీ కొడుకు ఆ తర్వాత అమెరికాలో చదివాడు. ఈజ్ నాట్ ఏ మైగ్రేట్. వలసలు అనేది అనివార్యం. మైగ్రేషన్ ఈజ్ ఏ మ్యాండేటరీ నౌ. సంచార జాతులు వేరు, వృత్తిపరంగా వలసలు వేరు. ఇక్కడ ఒకటి ఉందండి. ఆ రోజు మేము ఎందుకు వచ్చాం? మెడ్రాస్ ప్రావిన్సీ ఉండేటప్పుడే మేము ఎందుకు వచ్చాం? సపోజ్ కళింగ కమ్యూనిటీ, బికాజ్ ఆ కమ్యూనిటీలో నేను ఉన్నాను కాబట్టి ఆ రోజు మేము అశోకుడితో యుద్ధం తర్వాత కొన్ని వేలాది లక్షలాది మంది చనిపోయిన తర్వాత బ్రతకడానికి మాకు బ్రతుకు లేనప్పుడు దారి దోపిడీలు చేసి బ్రతికేటప్పుడు 1871లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో పెట్టింది. అంటరాని వారిగా మమ్మల్ని గుర్తించి పెట్టింది. అంటే బిఫోర్ కళింగ నో కళింగరే. కళింగ యుద్ధమే మేము చేసింది అశోకుడితో చేసాం. అదే ఆ యుద్ధం చేశారు. యుద్ధంలోనే మేము లక్షలాది మంది చనిపోయారు. అందుకనే మీకు అశోకుడు మనం చదువుకునేటప్పుడు పాఠాల్లో ఉండేది, పాఠ్యాంశాల్లో అశోకుడు యుద్ధం చేస్తే రక్తం ఏరులై బారిందని. ఏరులై బారిందని అంటే దాని అర్థం కొన్ని వేలాది మంది లక్షలాది మంది చనిపోతేనే రక్తం ఏరులై బారుతుంది. ఆ రోజు మాకున్నటువంటి మా వృత్తి వ్యవసాయం. వ్యవసాయం చేయడానికి మ్యాన్ పవర్ లేదు. మేము దారి దోపిడీలు చేసి బతికాం. ఆ దారి దోపిడీ విధానంలో ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో మేము విస్తరించాం. అనేక దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యారు.
ఆ రోజుల్లో ఎక్కడైనా ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కడేదైనా సంఘటన జరిగితే మా జనరేషన్స్ అన్నీ కూడా జైల్లో పెట్టి కేసులు పెట్టి నమోదు చేస్తే అక్కడ ఉన్నటువంటి 1935లోనే అన్ని పరశురాంపాత్రరావు గారు మెడ్రాస్ ప్రొవిన్షియల్ ఈ వాజ్ ద మినిస్టర్. ఆంధ్ర యూనివర్సిటీని నెలకొల్పింది ఆయన, అన్ని పరశురాంపాత్రరావు గారు. వారు ఆ రోజు బ్రిటిష్ ప్రావిన్స్లో గట్టిగా మాట్లాడి ఆ రోజు ఆయన మా వాళ్ళ భవిష్యత్తును దెబ్బతింటుంది, క్రిమినల్ ట్రైబ్స్ జాబితా నుంచి మమ్మల్ని డీనోటిఫై చేయండి అని చెప్పి ఆయన పట్టుబడితే 1950 అంటే భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే డెమోక్రటిక్ మన పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ వ్యవస్థ ఇవన్నీ కూడా 1952 నుంచి ప్రారంభమైతే 1950లోనే డీనోటిఫైడ్ ట్రైబ్స్ని అఫీషియల్ గెజెట్ ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ రోజు నుంచి మేము డీనోటిఫైడ్ జాబితాలో ఉన్నాం. ఇక్కడ మీకు చిన్న ఇంటరాప్షన్, బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా చేశారంటారు ఎస్ కంపేర్ టు ఈ 2014 బ్రిటిష్ వాళ్ళే చాలా న్యాయం చేశారు కేసీఆర్ కన్నా. ఎస్ గత 10 సంవత్సరాలు గత దశాబ్దం కన్నా బ్రిటిష్ వాళ్ళు మాకు చాలా న్యాయం చేశారు. ఎందుకంటే ఆ రోజు మా పెద్దలు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నివేదిస్తే మా నెక్స్ట్ జనరేషన్ మా భవిష్యత్ అంతా మా పిల్లల భవిష్యత్తు కోల్పోతున్నాం అని చెప్పి ఈ రోజుకి బ్రిటిష్ వాళ్ళు మనం వెళ్ళిపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఒక మన ఫైల్ సిస్టమ్ కానీ ఫైల్ ప్రాసెస్ సిస్టమ్ కానీ వాళ్ళు చేసిందే మనం ఈ రోజుకి ఫాలో అవుతున్నాం. బిజినెస్ రూల్స్ అన్ని వాళ్ళు పెట్టినవే, వాళ్ళు నెలకొల్పినవే. ఈ రోజు కూడా ఆ రోజు డీనోటిఫైడ్ జాబితాలో ఉన్న తర్వాత పార్లమెంట్స్ అన్నీ మనం ఏర్పడిన తర్వాత 1964లో మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్లు మనం కల్పించేటప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, ఓబీసీ, ఓసీ అని నిర్వచనం చేసేటప్పుడు డిఫైన్ చేసేటప్పుడు ఏదైతే డీనోటిఫైడ్ జాబితాలో ఉన్నటువంటి 156 కులాలు ఉంటే ఈ 156 కులాల్లో 56 కులాలని బీసీఏలో పెట్టారు, మిగిలిన కులాలని ఎస్సీలో పెట్టారు, ఎస్టీలో పెట్టారు. అందుకనే నేను ఇందాక చెప్పాను మమ్మల్ని కూడా మేము కూడా అస్పృశ్యత దీంట్లో మేము కూడా మగ్గేవాళ్ళం. దానిని ఈరోజు బీసీఏలో పెడుతూ ఆ రోజు కాన్స్టిట్యూషన్లో ఒక రక్షణ ఇచ్చింది. బీసీఏలో ఏదైనా కులాన్ని కలపాలి అంటే కంపల్సరీగా డీనోటిఫైడ్ జాబితాలో ఉండి తీరాలి అని ప్రొటెక్షన్ ఉంది. కానీ ఈరోజు చంద్రశేఖర్ గారు ఎట్లా ఏ రకంగా మా కులాన్ని ఈరోజు బీసీఏ ఇక్కడ ఉన్నటువంటి బీసీఏ జాబితా నుంచి తొలగిస్తారు? నేను అడుగుతా ఉన్నాను, అసలు బీసీఏ జాబితాలో ఉన్నటువంటి కులాల్లో అసలు ఎంతమంది పాపులేషన్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది 3 కోట్ల 50 లక్షల మంది జనాభాలో బీసీఏ కులాలకు సంబంధించి 56 కులాలలో మీరు ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ఇక్కడ? ఈ ఉన్న కులాల్లో కూడా కలింగ పాపులేషన్ ఎంత? వీఆర్ నాట్ 0.001. మీకు భారతదేశంలోనే అంటే మీకు చెప్పాలి, భారతదేశంలోనే 147 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కళింగ పాపులేషన్ ఇది ఓన్లీ 0.2%. 0.2 భారతదేశంలో. ఇన్ తెలంగాణ ఈరోజు 26 కులాల జనాభా ఎంత? ఈరోజు మళ్ళీ ఆ రోజు కేసీఆర్ గారు 2014లో రాంగానే హౌస్ హోల్డ్ సర్వే చేశారు తెలంగాణలో. కావాలని చేయించారు, అది చేయించారు, ఆ రోజు కావాలని చేశారు. అది కూడా మీకు అందరికీ తెలియాలి. సంక్రాంతి సెలవుల్లో ఆంధ్ర వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిపోతారు. తద్వారా వీళ్ళు ఎవరన్నా ఉంటే పాకిస్తాన్, ఇండియా ఇప్పుడు చూడండి మన దాడులు జరిగాయి. పహల్గామ్ దాడుల్లో మోడీ గారు 9వ తారీఖు లోపల అందరూ కూడా పాకిస్తాన్ పలాయనం చిత్తగించమని ఒక జీవో ఇస్తే అది కూడా సంక్రాంతి సెలవులు 13, 14 భోగి, కనుమ, సంక్రాంతి రోజుల్లో మాత్రమే సర్వే పెట్టారు. అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన చరిత్ర అంటే ఒక రాజు అవకాశం ఇస్తే భూభాగాన్ని పరిపాలించమని, కానీ నేనే రాజుని, నేనే మంత్రిని, నాదే శాసనం అనేది ఆయన ఆలోచనలకు వస్తే ఏమీ లేదు సార్. రవికుమార్ గారు టోటల్గా ప్రైమ్ లైన్ కథనాలు చేపట్టాక అనేక మంది మేధావులతోటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ మేము డిబేట్ తీసుకున్న తర్వాత ఒక కఠినమైన నిజం మాకు అర్థమైంది ఏంటంటే 54% బీసీలు ఇన్ తెలంగాణ. సో దట్ 26+1 సెట్టిబలజా కులాన్ని గనక మనం రేవి దాటిచ్చేస్తే ఇక్కడ మొత్తం రేపు రాబోయే రోజుల్లో నేనే రాజుని అంటే ఎవరు ఏలుతున్నారు, ఎవరిని కాపలా కాస్తున్నారు? మీతో మళ్ళీ మాట్లాడతాను రవికుమార్ గారు. బాలకృష్ణ గారు చెప్పండి, మీరు ఒక ఐఏఎస్ సివిల్ సర్వీసులో గవర్నమెంట్ సర్వీసులో చేసి బయటకు వచ్చి ఈ రోజున వీళ్ళ కోసం పోరాడుతున్నారు. కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా చెప్పండి. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో ఈ స్టేట్ 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అక్కడ బీసీ కమిషన్ లేదు, ఇక్కడ బీసీ కమిషన్ లేదు. కానీ అప్పుడున్న బీసీ మెంబర్ సెక్రటరీ దట్ పర్సన్ ఈజ్ ఏ ఐఏఎస్ ఇండియన్ సర్వీస్లో ఉన్నాడు ఆయన.
ఏమండి రవికుమార్ గారు కాసేపు మనం ఒక ముఖ్యమంత్రి అనుకుందాం, వీరు మిమ్మల్ని ఒక లిస్ట్ అడిగితే డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ లేకుండా ఇంక ఈ ప్రాంతం ముఖ్యమంత్రి చెప్పారని మీరు అసలు మీ అధికారాన్ని కానీ మీకున్న బైలాస్, మన దగ్గర రాజ్యాంగమైన పుస్తకాలు పక్కన సెక్షన్స్ ప్రొసీజర్ బుక్స్ పెట్టుకుంటాం, బిజినెస్ రూల్స్ని వైలేషన్ చేసి మీరిస్తే అడిగిన వారికి మీద యాక్షన్ తీసుకోవాలా, మీ మీద తీసుకోవాలా? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ ఒక పెద్ద చర్చకి అంటే సమయం సరిపడినంత పెద్ద క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సివిల్ సర్వీసెస్లో ఏం చేయాలి ఏం చేయకూడదని బిజినెస్ రూల్స్ ఉన్నా బిజినెస్ రూల్స్ని పాటించాలా లేదని డిస్క్రిప్షన్ అనేది ఒకటి వచ్చినప్పుడు అంటే ఏంటి, నేను ఇది పాటిస్తే నాకేం జరుగుతుంది, ఇది పాటించకపోతే నాకేం జరగబోద్ది అనే ఒక వ్యక్తిగతమైన ఆలోచనకి పోతున్నప్పుడు ఎవరైనా కానీ, అది ఆఫీసర్ కానీ లేకుంటే పాలకులు ఎవరైనా అంటే నాకేంటి అంటే నా సెల్ఫ్ నేను చూసుకునేటప్పుడు నేను లార్జర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ గురించి నాకు సంబంధం లేదండి. ఓకే, నేను ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను లేదంటే నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు లేకపోతే ఒక మినిస్టర్ గారు చెప్పారు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను. రేపు ఉదయం ఏంటంటే నా పరిస్థితి బాగుంటుంది. అందుకే కదా చాలా మంది ఐఏఎస్ జైలుకి వెళ్ళిపోయారు. అది తర్వాత చెప్తున్నా, ఇది దానికి అంటున్నాను. మీరు అధికారి అయినా కానీ మీరు మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. నేను ఓపెన్ ఒక నిమిషం సమాజం చూస్తుంది, జరిగిన అన్యాయాలు తెలియాలి సార్. ఒక అధికారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే 22 లక్షల మంది రోడ్డు మీద పడితే ఎవరు సార్ బాధ్యత? ఇంకొక విషయం చెప్తాను, చిన్న ఇంటరప్షన్. జార్ఖండ్ అండ్ బీహార్ విడిపోయినప్పుడు అక్కడి ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి ఒక గవర్నమెంట్ టీచర్కి అతని ప్రమోషన్, అతనికి ఏదైతే శాలరీ పెండింగ్ చేశారో గవర్నమెంట్ కట్టించింది. నేనేమంటానంటే ఈ మెంబర్ సెక్రటరీ నుంచి వసూలు చేస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలండి. మీరు ఇందాక ఒక మాట చెప్పారు మొదట, అంటే స్టార్టింగ్లో ఒక మాట వచ్చింది. అసలు రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఉంది, దానికి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టారు. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిణామాలకు ఏదైనా ఒకటి ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా పాలకులు దీనికి సన్నద్ధమవుతారని చెప్పి అందులో చాలా వరకు నిబంధనలు పెట్టారు. నిబంధనలు ఫాలో అవ్వాలి కదండి. రెండవది ఏంటంటే, సరే కొన్ని కులాలను తీసేస్తాం అనుకుందాం హైపోథెటికల్గా, ఎందుకు తీసేయాలనేది కూడా చూడండి. ఎవరిని తీసేస్తున్నాం ఎవరిని తీయకూడదని కూడా ఆలోచన ఉండాలి. రెండో తీసేస్తున్నప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఈ కులాలు తెలంగాణ ప్రాంతంలో లేవు. మీరు చూసారు అది, ఈ జియోగ్రఫికల్ జ్యూరిడిక్షన్లో వీళ్ళు లేరు అనే ఒక్కొక్కటి ఎందుకు అని చెప్పారంటే, వీళ్ళు పాత రోజుల్లోన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రమే సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాంతంలో లేరని చెప్పారు. కానీ వీళ్ళకి తెలియని కొన్ని విషయాలు ఏంటంటే, వారు ఆల్రెడీ మన రవికుమార్ గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఒక్క మాట చెప్తున్నా. ఇప్పుడు అంటే నేను అన్ని కులాల గురించి చెప్తాను, కానీ కళింగ కులం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రత్యేకించి మీకు అసిరాపేట ఏరియాలో వీళ్ళు తీసేసిన ఒక 2-3 రోజులు 4 రోజుల లోపల ఒక సర్వే చేసుకున్నారు. అంటే చాలామంది రిప్రజెంటేట్ చేస్తారు కదండి, ఖమ్మం జిల్లాలో. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా అక్కడున్న కళింగ కులానికి సంబంధించిన సభ్యులందరూ ప్రజలందరూ విన్నవించుకున్నారు. విన్నవించినప్పుడు ఏం చేస్తుందంటే, వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, అరే మేము తప్పు చేసాం, మనం కేవలము హైదరాబాదును దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్లో వచ్చి ఉద్యోగులు ఇంకా కాకపోతే కూలీలు నాలీలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క ఇది ఇచ్చేసాము, ఏది జియోని పాస్ చేసాము. కానీ నేటివ్స్ ఆఫ్ ది స్టేట్, వాళ్ళు నేటివ్స్ ఆఫ్ ది స్టేట్, నేటివ్స్ ఆఫ్ ది విలేజ్, వాళ్ళని మనం ఎక్కడికి పంపించలేము. ఒకవేళ పంపించేయాలనుకుంటే మళ్ళీ ఒక బైఫర్కేషన్ చేసి వాళ్ళని ఆంధ్ర ప్రాంతంలో పెట్టాలి. కానీ ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కదా, ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా తీసేస్తారు అనే ఒక రకమైన ఎక్కడో దగ్గర ఒక థాట్ ప్రాసెస్ అనేది ఏదో ఒక లెవెల్లో నేను అంటే తీయడానికి ఒక సంకల్పించిన అధికారే కాకుండా ఎవరో ఒకరు దిస్ ఇస్ ద గ్రాస్ ఇన్జస్టిస్ అనే ఒక మాట చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారు తెలిసి ఇమీడియట్గా దీంతో పాటు ఈ కులంతో పాటు మిగతా కులాల పరిస్థితి ఏంటని చూసుకుని ఒక 13 కులాలు నో జియోగ్రఫికల్ జ్యూరిడిక్షన్ అని దీనికి వచ్చేచ్చదు ఈ కులాలకని ఒక 13 కులాలను ఇమీడియట్గా మళ్ళీ అది ఏదైతే చేస్తామో తప్పుని రెక్టిఫై చేసుకోవడానికి పెట్టడానికి కోసం మరి అదే బీసీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ కమిషన్ మళ్ళీ వీళ్ళకి ఒక చూస్తారు, మీరు చూస్తుంటారా, అది 29/4/2015 అనుకుంటాను. మళ్ళీ ఇమీడియట్గా ఒక లెటర్ ఇచ్చారు, 14 ఇచ్చారు. కానీ దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలండి, ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని GO 3 అయిపోయింది కదా, GO 3లో అయిపోయిన తర్వాత GO నెంబర్ 16 తీసుకున్నారు. అది 11/3/2015లో ఆ GO నెంబర్ 16 వచ్చింది. ఆ 16లో ఏవైతే వీళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయో, అంటే ఏంటి, ఇనీషియల్ GO అనేది ఒకే ఒక పాయింట్ అండి, దెర్ ఇస్ నో అదర్ పాయింట్స్.
అక్కడ ఏంటంటే జ్యూరిడిక్షనల్ అది లేదు, లిమిటేషన్స్ ఉన్నాయి అన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఏమన్నారు, నో ఈ కులాలకి జ్యూరిడిక్షనల్ లిమిటేషన్స్ జియోగ్రఫికల్గా లేవు అని చెప్పినప్పుడు జియో నెంబర్ 16 ఇచ్చి వాళ్ళని మళ్ళీ రీస్టెన్స్టేట్ చేయమని చెప్పినప్పుడు 26లో 13 ఎన్నో తీసేస్తే అది తీసేసినవి ఆ చేసినప్పుడు మరి అలాంటప్పుడు జియో నెంబర్ 16 అనేది సబ్సిక్వెంట్గా వచ్చింది కాబట్టి జియో నెంబర్ 30 ఆల్రెడీ ఆటోమేటిక్గా ల్యాప్స్ అవ్వాలి కదండి. ల్యాప్స్ అయినప్పుడు మరి జరగాల్సిన పని ఏంటంటే ఎవరైతే ఈ బీసీలో ఉన్న వర్గాలకి ఇమీడియట్గా బీసీఎస్ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు కదండి. బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా ఒక వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది నా ప్రాంతం, ఇది నా బీసీలు, కరెక్ట్, నేనే ఉండాలి, కరెక్ట్, ఇంక వేరే వాళ్ళు ఉండకూడదు. నేను దేనికే చెప్పాను. ఈ రోజు మేము బీసీ కమిషన్లో కూడా ఈ విషయాన్ని ఇది ఎక్కడ కొత్త వాదం అంటున్నాను. నాకు తెలిసి ఒక ఇంత పెద్ద భారతదేశంలో 11 సంవత్సరాలుగా రిజర్వేషన్ పుట్టిన కులం పేరు మారిపోయిన ఉన్న ఉదంతాలు ఎక్కడైనా చూసారా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా? లేదు. నేను ఒక మాట మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇందాక బీసీ కమిషన్ వారికి కూడా ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు మనం బీసీల్లో మనం ఆల్రెడీ ఇచ్చాం 13 కులాలకు, వీటిని మనం తీసే అర్హత లేదు, ప్రభుత్వానికి తీసే అర్హత లేదని వాళ్ళే సర్టిఫై చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే పేపర్స్ మనం సబ్మిట్ వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి చూపించాము ఈరోజు. చూపిస్తే వారు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళకి వచ్చిన సందేహం ఏమంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఏమైనా ఒక రకమైన చిన్న ప్రతిఘటన వచ్చే అవకాశం ఉంటుందా అని అక్కడే మీకు చిన్న ఇంటరప్షన్ అంటున్నారు కదా, దానికే చెప్తున్నా. నేను దానికి ఒక సమాధానం ఇచ్చాను. అది మీకు చెప్తే తర్వాత అది మీకు సాటిస్ఫై అవుతుందో లేదో నేను ప్రజలకు కూడా ఈ ద్వారా చెప్పండి. నేనేమన్నానంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో సపోజ్ ఒక 1000 కులాలు ఉన్నాయి అనుకుందాం. మొత్తం కులాలు అంటే నేను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటలేదు, అన్ని కులాలు కలిపి. అంటే మన రాష్ట్రంలో ఉన్నోలే మన కులం కాదు, మన ప్రాంతంలో పుట్టినోలే మన కులం కాదు, బయట నుండి వచ్చిన కులాలు కూడా 100-150 కులాలు ఉన్నాయి. అంటే ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు, బాంబే నుండి వచ్చిన వాళ్ళు, ఇలా 100 మంది, తమిళనాడు నుండి వచ్చిన బోల్డ్ కులాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలా ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఆ కులాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ 1000 మందిలో 1000 మంది కులాలు కూడా ఈరోజు అందరు ఇక్కడ రిజర్వేషన్ పొందుతున్నారు. వాళ్ళు నేను ఒక ఉదాహరణ చెప్తా. అక్కడ ఏదో సపోజ్ ఒక ఆది ఆంధ్ర అనుకుందాం, మరి ఇక్కడ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా, దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు తెలంగాణ, దే ఆర్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక యాదవ్ ఉంటే ఇక్కడ యాదవ్కి వస్తుంది. ఇంకొక మాట చెప్తా, ఈబీసీ ఈ మధ్య నిన్న మొన్న పెట్టారు. ఈబీసీలో దేశం మొత్తం మీద ఎవడున్నా ఇక్కడ ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి లేదు, తెలంగాణ ప్రాంతం లేదు. ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు సపోజ్ మీరు మీ పాయింట్కే వచ్చాను, ఈయన బీసీని టచ్ చేశాడు, ఎస్సీని టచ్ చేయలేదు, కావాలనే చేయలేదు, ఎస్సీని టచ్ చేయలేదు, మైనారిటీని చాలు. ఇంకా విచిత్రం ఇచ్చిన సంఘటన చూడండి, తెలంగాణ భూభాగం చుట్టూ కర్ణాటక ఉంది, తమిళనాడు చెప్తున్నా. ఒక నిమిషం, ఈ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఈ రోజు కూడా ఎస్సీలు వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ అందరూ తీసుకుంటున్నారండి 371 ఆర్టికల్ ప్రకారం. రెండో విషయం, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడే ఉండి ఒక 7-8 శతాబ్దాలుగా వీళ్ళని టచ్ చేసిన కేసీఆర్ గారు అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫ్లో ని తగ్గించాల. ఇంకో మాట, కర్మ, ఇది నిజంగా కర్మ సిద్ధాంతం ఏంటో తెలియదు, కులాలు చేసింది. నేను ఇంకొక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఎన్నో కులాలు వస్తున్నాయి కదండి. నేను ఆ కులాల పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ వాళ్ళందరికీ ఈబీసీ ఇక్కడ ఉంది. ఈబీసీ అనేది అందరికీ ఉంది. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మన ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈబీసీ లేదు, ఓబీసీ లేదు, బీసీ లేదు. అంటే నేనేమంటానంటే మీకు ఓబీసీ చెప్పడానికి ఏంటంటే నిన్న నేను లక్ష్మణ్ గారితో లైవ్ లో డిబేట్లు అడిగాను. బీజేపీ ఎంపీ వారు డిబేట్ లో కూడా వచ్చారు. మేము కొత్త రూల్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఏదైతే బీసీ లిస్ట్ ఉందో దాన్ని మేము అమెండ్మెంట్ చేసుకుంటాం, దెన్ ఓన్లీ వీఆర్ పర్మిటెడ్ టు ది ఓబీసీ నేషనల్ లెవెల్లో ఓబీసీ ఇస్తాం. బీసీలు ఏదైతే కొనసాగుతున్నారు ఇప్పుడు ఇది 138లో 26 తీసేస్తే 112, ఈ 112కి ఓబీసీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన రీఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తే మేము కలిపేస్తామని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్. ఇంకోటి చెప్తానండి, ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం కదా, అక్కడ నుండి మన ఓబీసీ సర్టిఫికేట్ మనకి ఎలాగో వస్తుంది. ఇక్కడ ఇంక్లూడ్ చేయడమే తర్వాత ఇంకేం అవసరం లేదు, వీళ్ళు రికమెండేషన్ కూడా అవసరం లేదు. నేను మొదటి నుంచి డిబేట్ మొదలెట్టిన కాంచి రవికుమార్ గారు నేనేమంటానంటే మొదటి నుంచి 4 వైలేషన్స్ పూర్తిగా కేసీఆర్ గారు చేశారు. 1, బైఫెరికేషన్ యాక్ట్ అమల్లో ఉండగా మీరు ఒక బీసీ కులాలకు సంబంధించిన ఒక్క బీసీ కులాలకు సంబంధించిన 54% ఉన్న ఆలోచనతో దాంట్లో సబ్జెక్టు కండిషన్ కూడా చెప్తున్నాను మీకు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఆంధ్రా సెటిలర్స్ ఉన్నారు అనే ఆలోచనతో రేపు పొద్దున అప్పుడు కూడా టీడీపీ పోటీ చేస్తే ఈ ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో తెలంగాణ ఆంధ్ర వాదంతో వీళ్ళ ఓట్లేస్తే నాకు కానీ నా పార్టీకి కానీ మనుగడ దెబ్బతింటుందని ఒక ఆలోచనతో వీళ్ళని వేటు వేయాలని ఈయన ఒక కక్షపూరిత వైఖరితో 26+ సెట్టిబలిజ కులాన్ని తీసివేశారు.
తీసివేసిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన కేసీఆర్ మరి ఆలోచించారో లేదో తెలియదు కానీ ఈ సమాజంలో ఆ 11 మంది ఎవరైతే నెగ్గారో కాలానుగుణంగా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు, కాలానుగుణంగా మంత్రులు అయ్యారు, కాలానుగుణంగా సీనియర్ టీఆర్ఎస్ సభ్యులు అయిపోయారు. ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి అడగంది అమ్మాయినే పెట్టదంటారు. అయ్యా మమ్మల్ని తీసేసావు, మేము ఇక్కడ ఉంటున్నామని అడుక్కున్నా కూడా చేతులెత్తి మహాప్రభు అని. విచిత్రం ఏంటంటే ఇవాళ మీరు బీసీ కమిషన్కి 3వ వచ్చారు మీరు, అంటే 2 సార్లు అయిపోయిందండి ఆల్రెడీ. ఫస్ట్ వేశారు, దాన్ని బుట్టదాఖలు చేశారు, 2వ వేశారు. ఫస్ట్ టైంలో రాములు గారు ఉన్నారు చైర్మన్గా, అప్పుడు బూటల దగ్గర చేశారు. 2వ వకీలాభరణ కృష్ణమోహన్ గారు ఉన్నారు, అప్పుడు కూడా ఇంకెంత ఉంది, నెల రోజుల్లో కలిపేస్తున్నాం అన్నారు. పాపం వీళ్ళందరూ రోజు బీసీ ఆఫీస్ని అమ్మేసిన ముందు మన అడ్డ మీద కూలీలు ఉంటారు చూసారా, ఎవరన్నా వస్తే పని చెప్తారేమనుకుని, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది చావుకౌరు చల్లగా చెప్పారు. ఏమని? రేపు నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ ఈజ్ అప్లికేబుల్ నాట్ రిసీవ్డ్ ఆఫ్టర్ గెటింగ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెప్తా అని చెప్పారు. అప్పుడు నిరాశపడ్డారు. మళ్ళీ పాపం దేవుళ్ళేగా అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఏదేమైనా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా నేను కేసీఆర్ చేసిన అన్యాయాన్ని మళ్ళీ మీకు అలా జరగకుండా చేసి కలుపుతానని ఆయన మాట ఇచ్చారు. ఆయన ఒక దేవుడిగా చూస్తున్నారు 26 కులాల రవికుమార్ గారు. ఏం చేస్తారా రేవంత్ రెడ్డి గారు అని ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి తాలూకా మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఈ కులాలను తీయడానికి మీరు ఇందా చెప్పినట్టుగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ కులాలన్నీ కూడా ఇక్కడ వచ్చున్నారు, అసలు వీళ్ళకి ఏదో పురాతనమైనటువంటి చరిత్ర లేదని అనుకొని భ్రమంలో ఉండి ఆయన కేవలం రాష్ట్రం విడిపోయిన నాటికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ 18 సీట్లు గెలిచింది ఈ గ్రేటర్ హైదరాబాద్లో. ఈ 18 సీట్లు కూడా తర్వాత మీరు అనేటట్టుగా అనేక మంది టీఆర్ఎస్లో కలిసిపోయారు, అందరూ కలిసిపోయారు, అనేక మంది కదా అందరూ కలిసిపోయారు, అందులో కొద్దిమంది మంత్రులు కూడా అయ్యారు. అయితే టీఆర్ఎస్లో కలిసిన తర్వాత వాళ్ళైతే అందరూ కలిసిపోయారు కానీ మా కులాలు మాత్రం రోడ్డు మీద పడేశారు, వాళ్ళు గొంతులు కోసారు. మరి దానిని అక్కడ ఇంకొక గ్రేట్ ఇదేంటంటే ఈ రాష్ట్రంలో విడిపోయిన నాటికి 54% మంది బీసీలు ఉన్నారు. బీసీల్లో కొన్ని కులాలు తీసేస్తే బీసీలు పర్సంటేజ్ని తగ్గిస్తే నేను దొరతనాన్ని నేను కంటిన్యూ చేసుకుంటాననే ఒకే ఒక ఆలోచన విధానంతోనే ఆ రోజు చంద్రశేఖర్ గారు ఆయనే ఈ రాజ్యం నాది, ఈ దొరతనం నాది, ఈ దొరతనాన్ని నేను కంటిన్యూ చేస్తాను అనేటటువంటి ఒకే ఒక్క నికృష్టమైన ఆలోచన విధానం వలన ఈరోజు 26 కులాలను రోడ్డున పడ్డాయి. అంటే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మీరు చెప్పిన దాన్ని బట్టి 26 కులాలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా పాకిస్తాన్లో ఉన్నారట లెక్క? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మేము పీఓకే ఎలా ఉందో అక్కడ మేము కూడా ఇప్పుడు అలాగున్నాం. అచ్చా, తెలంగాణ భూభాగంలో మీరు 26+1 కులాలు ఇలా ఉన్నట్టు ఇలా ఉన్నాం మేము. కానీ ఒక విచిత్రమైన సంఘటన చూడండి, ట్యాక్సులు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, తర్వాత రెంటలు వచ్చే ఏదైతే పన్నులు వస్తాయి మా ఓట్లు తీసుకుంటారు, మా నుంచి మేము కట్టే పన్నులు తీసుకుంటారు. కానీ మేము మాత్రం నిన్న జరిగినటువంటి తెలంగాణ కులగణంలో కూడా మేము లేము. ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి హౌస్ హోల్డ్ సర్వేలో కూడా లేము. మేము అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం లాగా ఈరోజు తెలంగాణలో మేము ప్రత్యేకమైన ఈ 26 కులాలు +1 ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాం మేము ఇక్కడ. చాలా మంది తప్పు మాట్లాడుతున్నారు సార్, మీరు ఓసీలు అంటున్నారు, మీ కులాన్ని మీరు ఓసీ అని క్లెయిమ్ చేస్తే మీ మీద కేసు పెడతారు ఆయన పక్కన ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఓసీలు ఎలా అవుతారండి? మా ప్రశ్న మీరు అందరూ అనడం లేదండి. చాలా మంది పాప ఇది ఒక పక్కదో పట్టిస్తున్నారు తెలియక. అంటే భాషని చాలా మందికి ఏ రకంగా మాట్లాడాలో ప్రయోగించాలో పదజాలాన్ని ఎలా వాడాలో తెలియక జరిగేటటువంటి పరిణామాలండి. మేము ప్రైమ్ 9 డిబేట్ మొదలు పెట్టిన కాడి నుంచి 26+ సెట్టి బలిజాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, యూఆర్ నాట్ ఓసీస్. మీరు ఓసీ అని మీరు అన్నారా, పక్కన మీ క్యాస్ట్ ఏంటో చెప్పాలి. మీ క్యాస్ట్ సపోజ్ ఈయన కళింగ కాకుండా ఈయన సపోజ్ రెడ్డి గారు అన్నారనుకోండి, ఈయన అరెస్ట్ చేసి లోపడేసేస్తారా పక్కన ఉన్నాయి. అంతే కదా. సపోజ్ వీళ్ళ అబ్బాయి కనుక సపోజ్ ఈయన ఓసీగా వెళ్ళి గవర్నమెంట్ జాబ్ వస్తే, తండ్రి ఏమో కళింగ కొడుకు ఓసీ అయితే నువ్వు ఎవరికి పుట్టావు, నీ తండ్రి ఏంటని అడుగుతారు. ఈయన్ని లోపడేయచ్చు, కొడుకుని లోపలేయచ్చు. దట్ ఈజ్ అండర్టేకింగ్ లెటర్లో కూడా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్తే పై చెప్పినవన్నీ నా మనస్సాక్షికి నమ్మి సంతకం పెడుతున్నాను, తప్పు అయితే నా మీద యాక్షన్ తీసుకోండి అని ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా జాబులు స్కూల్లో అప్లికేషన్ కూడా ఫిలప్ చేస్తారు. క్రిమినల్ యాక్షన్ ఈవెన్ రేషన్ కార్డుకు ఉంటుందండి అది. ఎస్, మీరు అప్లికేషనో లేకపోతే ఎడ్యుకేషన్కో లేకపోతే ఉద్యోగానికో కాదు, ఈవెన్ రేషన్ కార్డు కూడా మనం ఇచ్చినటువంటి డిక్లరేషన్లో పై విషయాలన్నీ యథార్థం, ఒకవేళ అందులో ఏమైనా తప్పులుంటే క్రిమినల్ చర్యలకు నేనే బాధ్యుడిని అని సంతకం పెడుతున్నాం. కరెక్ట్.
Correct. కాబట్టి ఆఫ్టర్ ఒక రేషన్ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇచ్చే బియ్యానికే మనం డిక్లరేషన్ ఇస్తున్నాం. వీఆర్ నాట్ ఓసీస్. హూ సెడ్ వీఆర్? అంటే కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కొడుకో మేము ఓసీలు అంటే మేము ఓసీలు అయిపోతామా? ఈరోజు మా తండ్రి కేసీఆర్ ఎంత దౌర్భాగ్యమైన నిర్ణయం అంటే 2014 వరకు మేము బీసీ, నాకు పుట్టిన బిడ్డ ఓసీ అని అంటే 2014లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తిస్తే అదే బిడ్డకి 2015లో నువ్వు ఓసీ అయిపోయావు, నీకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తించదనంటే ఇదే కేసీఆర్ ఎన్ని బ్రతుకుల్ని ఈ రోజు రోడ్డు మీదకి ఇచ్చాడు, ఎంతమంది భవిష్యత్తుని ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ నీ కొడుకు ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి ఆధ్యాత్మిక భావజాలంలో మాట్లాడాలంటే కలియుగంలో ఇది ఒక మహాపాపం. ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే అధికారం రావటం ఏ మనిషికైనా ఈ మానవ సమాజంలో అది ఒక దైవ నిర్ణయం. మీ కింద పనిచేసే ప్రజలని ఆ రోజులు బాగున్నాయి, రాజు కాలమే బాగుంది, రాజు సమానంగా పరిపాలన చేసేవాడట. మొన్న ఒక ఉదాహరణ చెప్పారు ఒక ఆయన, ఆ రాజ్యంలో అవినీతి జరిగితే అర్ధరాత్రి 12 గంటలకి ఆ రాజుగారు ఏం చెప్పేవారంటే, రేపటి దినమున మొత్తం ఈ రాజ్యంలో ఉన్న నాణ్యాలన్నీ అమల్లో కావు, కొత్త నాణ్యాలు మీ దగ్గర ఉన్నవన్నీ ఖజానాలో జమ చేసి కొత్తవి తీసుకెళ్ళమని. అంటే అంత సిన్సియరిటీ ఉండేది, ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఇక్కడ నిజంగా అధర్మంగా కలియుగంలో ఇంత నీచమైన పని అనకూడదు కానీ సబ్జెక్టు కరెక్షన్ ఒక అనగారిన బీసీలకు. అసలు ఇంకొక విచిత్రమైన సంఘటన చూస్తున్నాం గత 3 రోజుల నుంచి. ఇక్కడున్న బీసీలు ఇక్కడ ఉండాలి, అక్కడున్న బీసీలు ఇక్కడ ఉండాలి. మరి 371Dని రద్దు చేసేదామా చెప్పండి మీరు ఎమ్మెల్యేగా? అసలు వీళ్ళెవరు రద్దు చేయడానికి? రాష్ట్ర ప్రభుత్వానికో కేసీఆర్కి అధికారం ఉందా? ఈరోజు భారతదేశంలోనే 370 ఆర్టికల్ నిన్న ఏదైతే ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి కేంద్ర ప్రభుత్వం మన మోడీ గారి నాయకత్వంలో దాన్ని అమెండ్ చేసి దానిని 370 ఆర్టికల్ని తీసిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి అన్ని చట్టాలకు కూడా రక్షణ ఏర్పడింది. ఈ రోజు ఇక్కడ మనకి 371D ఆర్టికల్ ఉంది. 371D ఆర్టికల్ ఏంటండి? జోనల్ విధానం, స్థానిక విధానం, స్థానికత్వాలు అనేది 371Dలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కంటిన్యూషన్ ఆఫ్ 7 years ఆఫ్ స్టడీ, RS 4 years రెగ్యులర్ గా ఎక్కడ ఉంటే ఈరోజు నేనున్నానండి. నేను ఐఎమ్ బోర్న్ ఇన్ శ్రీకాకుళం బట్ ఐ స్టడీడ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను ఉద్యోగానికి వెళ్ళితే నా స్థానికత్వం అనేటటువంటిది నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ షుడ్ నాట్ క్లైమ్ ఇన్ శ్రీకాకుళం. ఇక్కడ ఈ ప్రాంతంలోనే వచ్చి ఈ ప్రాంతంలో మా బిడ్డలు చదువుకొని ఈ ప్రాంతంలోనే ఉంటే ఈ రోజు నువ్వు ఓసీవి, నువ్వు బీసీవి కాదని చెప్పి మా స్థానికత్వాన్ని దీని ఆ 371D ఆర్టికల్ అసలు మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎఫెక్టివ్లో ఉంటుండగా ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఎలా రద్దు చేస్తుంది? ఎవరిచ్చారు అధికారం? నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు ఆనాడు ఏం చేశారు? తన కొడుకుని ఎక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్న కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడ్డావు. అంటే ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి రాజుని చేయాలని, అలానే ఇక్కడ ఉన్న కూతుర్ని రాణి చేయాలని అనుకున్నారు. మరి మేమంతా ఏమైపోవాలండి? మేము ప్రజలం కాదా? మేము ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆయన ఎన్నికల ముందు ఏది ఏమైనా ఈ ప్రాంతంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి 1200 మంది పిల్లలు సబ్జెక్టు కరెక్షన్ అమరులైతే అన్ని సంఘాలు చేస్తే రాష్ట్రం విభజనింది. రాష్ట్రాలకు విడిపోయిన అన్నదమ్ములుగా కలుసున్నారు. రాజ్యాంగబద్ధంగా 2 గవర్నర్లు ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేసుకుంటున్నారు. కానీ ఆ 10 సంవత్సరాలు, ఒక శతాబ్ది కాలంలో కొన్ని కోట్లాది రూపాయలు నిజంగా ఇలా రియంబర్స్మెంట్ చేసినా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఆస్తులు కూడా సరిపోవు. ఎందుకంటే ఇంకొక విషయం అందరికీ చెప్తున్నాను, 26 కులాలు కొన్ని లక్షల మంది లేరండి ఇక్కడ. దయచేసి ఈ ప్రైమ్ 9 కథనాలు చూస్తున్న బీసీ ప్రజానికం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా ఒక మానవతా కోణంలో ఆలోచించండి. 26 కులాలలో ముఖ్యంగా ఒక 7-8 కులాలు మాత్రమే, అది కూడా కొద్ది వేలలో ఉన్నారు తప్ప కొన్ని లక్షలుగా కోట్లలో ఇక్కడ లేరు. ఇంకా 26 కులాల్లో పాపం మహాపాపం ఏంటంటే ఆ కులాన్ని తీసేసామని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ 26 కులాల్లో కొంతమందికి మా కులం తీసేశారని కూడా తెలియదు. అంటే సంచార జాతులు అయ్యారో వేరయ్యారో మనం చెప్పలేం. కానీ విషయం తెలియనప్పుడు ఈ రోజున బీసీ కమిషన్ చైర్మన్ గారికే తెలుస్తుంది. 9, 10, 11 గత నెల మే 31 నుంచి రేపు 13 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీకు వినతి పత్రాలు వస్తాయి కదా. దాంట్లో 26+1 సెట్టుబడులు ఎంతమంది వినతి పత్రాలు ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా అంటాను నేను. ఎవరైతే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదే. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. అసలు మా పాపులేషన్ ఎంత ఉన్నామండి? మా పాపులేషన్ ఎంత ఉన్నాం మేము? వేఆర్ వెరీ వెరీ మైనర్ అండి. అసలు చాలా తక్కువ ఉన్నాం.
ఇంకా ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి ఏ బీసీ కులాలకి మేమేం కొత్తగా కలపమని మేము పోరాటం చేయలేదండి. yes. వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ది ఎనీ బీసీ ఫ్యామిలీ అండి. వీఆర్ ఆస్కింగ్ అవర్ రైట్స్. మా రైట్స్ రెస్టోర్ చేయమంటున్నాం. బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ టు ఇన్క్లూడ్ ఇన్ ఎనీ గ్రూప్ ఆర్ ఎనీ బీసీ ఆర్ ఎనీ ప్రొవైడ్ ఎనదర్ రిజర్వేషన్ లేని దాన్ని మేము అడగండి. నేను అనుకోవటం కంటెంప్ట్ కోర్టు కాదు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలు కానీ వీళ్ళు వేసిన ప్రేయర్లు కానీ అక్కడ జరిగిన బైఫ్రికేషన్ యాక్ట్ కానీ కనుక ఆ ధర్మాసనంలో ఉన్న జడ్జెస్ కనుక మానవతా కోణంలో కనుక ఒక్కసారి చదివి ఉంటే నిజంగా ఈ వైలేషన్ ఆఫ్ నెంబర్ 6 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కనుక చూసి ఈ జీవోస్ కనుక చూసుంటే నాకు తెలిసి ఆ రోజే డిస్మిస్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేవారు, వీళ్ళ బతుకులు బాగుపడేవి. కానీ వీళ్ళు ప్రతిసారి సుప్రీంకోర్టుకి ఒక మాయ మాటలు చెప్పి అప్పుడు 2 టర్ముల్లో కూడా బీసీ కమిషన్ నివేదిక ఇస్తున్నాం, ఒకసారి సర్వే చేశామని, ఇంకోసారి కులగణన చేశామని, ఇంచుమించుగా 11 సంవత్సరాల కాలయాపన చేస్తే ఇది గమనించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుకట్పల్లిలో నేను న్యాయం చేస్తాను నెల రోజుల్లోపే అన్నాడు. ఆయన నెల రోజుల్లోపు అంటే అర్థం చేసుకోండి. మన రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు నేను ప్రమాణ స్వీకార రూపన ఉచిత విద్యకు సంతకం పెడతాననేవాడు. ఆయన అంటే ముందే నిర్ణయించుకుని ఆ రోజే సంతకం పెట్టేవాడు. ఇలాగే ఈ నెల రోజుల లోపల చేసేస్తానంటే పాప వీళ్ళు కూడా పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మాట కోసం. నెల రోజుల్లోపు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఏముందిలే జీవో నెంబర్ 3ని అమెండ్మెంట్ చేసుకుని ఇది రిమూవ్ చేసి ఇమీడియట్గా రీస్టోర్ చేయి. నో అమెండ్మెంట్ ఈజ్ నాట్ నెసరీ. ఆల్రెడీ జీవో నెంబర్ 16 వాజ్ ఇష్యూడ్. ఆల్రెడీ ఇష్యూడ్. దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ జీవో నెంబర్ 16 అంటే చాలు, సరిపోతుంది. వాళ్ళేమి 3ని మేము తీసేసినామని చెప్పక్కలా, లేకపోతే ఇంకోటి కలిపి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. జీవో నెంబర్ 16లో సెట్టిబలిజ సామాజిక వర్గం ఉంది. అది మహా విచిత్రం. అది ఏంటంటే మీకు తెలుసా, గౌత లచ్చన్న గారని మహానుభావుడు మీ ఆ ప్రాంతం వారే. ఆయన మహా ఉద్యమాలు చేసి ఈ గౌడ కమ్యూనిటీ కూడా ఇప్పుడు గౌడ ఈడిగా అంటే అది గౌడ్ కమ్యూనిటీ. యాక్చువల్గా గౌడ అనేది ఒక గౌరవప్రదమైన జీఓయుడి గౌడ్. ఈ గో టు కర్ణాటక గౌడ్ సాబ్ ఆర్ఏ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద ఆయన వచ్చాడని. అటువంటి కులవృత్తులు అంటే టాడీ ట్యాపర్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉత్తరాంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, తెలంగాణలో ఉంటున్నారు. శ్రీశైన, యాత అని ఇలా పేర్లు పిలువబడుతున్నారు. ఈ సెట్టిబలిజ కలిపి మొత్తం 5 సబ్ క్యాస్ట్లో కలిపి జీఓఈడి గౌడ్గా ఒక నామకరణం చేసి అందరికీ ఇవ్వండి అని చేస్తే జీవో నెంబర్ 16 ఇచ్చి 1997 ఇస్తే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ మొత్తం కొంతమంది ఇవ్వకపోతే మళ్ళీ ఆయన మెమో ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆ ఇచ్చిన టైంలో మొత్తం అందరికీ ఇచ్చారు. విచిత్రమైంది ఏంటంటే ఈ సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆ 5 సబ్ క్యాస్టుల్లో 4 ఉంచి సెట్టిబలిజ తీసేశారు. ఎంత దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ పాపం పరిగెట్టుకుని మళ్ళీ అప్పుడు రాధా గారు ఎవరు ఉన్నారు ఐఏఎస్, మా మేడం మాకు 20 జీవో నెంబర్ 16 ఈజ్ అప్లికేబుల్ ఫర్ అవర్ కమ్యూనిటీ సెట్టిబలిజ 4 ఉంచారు, ఒకటి తీసి అయ్యో చాలా తప్పైంది, మీరు బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పి ఒక మెమో రాసి ఈ సెట్టిబలిజ అనేది రిమూవ్ చేసినందుకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది ఒక ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఒక నోట్ ఫైల్ రాసి ద లెటర్ సెంట్ టు ది బీసీ మెంబర్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో దాన్ని రెక్టిఫై చేయకుండా మళ్ళీ జీవో నెంబర్ 16 ఇచ్చేసారు యాజ్ ఈజ్గా. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే పరిపాలించే రాజు ఆర్డర్స్ను మాత్రమే అధికారులు పాటిస్తారు అనేది నేను ఎందుకు చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్లో. అంటే మీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీరు ఒక ప్రమాణ స్వీకారం చేసి వస్తారు భారత రాజ్యాంగాన్ని అనుసరించి నేను ఏ విధమైన తప్పులు చేయనండి, అందుకే కొంతమంది జైలుకి వెళ్ళిపోయిన చరిత్ర కూడా ఉంది. కానీ ఈరోజు నేను ఏమంటానంటే ఈ 11 సంవత్సరాలు వీళ్ళకి చేసిన అన్యాయానికి ఆ బ్యూరోక్రాట్స్ ఎవరైతే చేశారో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ ఫైల్ ప్రాసెస్లో ఆ సెట్టిబలిజాకి చేసిన ఒక తప్పు కానీ ఈ 26 కులాలకు చేసిన తప్పుని మీరు నిజంగా ఎక్కడున్న రిటైర్ అయిపోయి ఉన్నారో తెలియదు కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ చాలా మహాపాపం చేశారు. ఆ పాపాన్ని ఈరోజు కేసీఆర్ అకౌంట్లో వేశారు. మీరు ఆయన ఇచ్చాడు నిజమే, అడిగాడు బాగానే ఉంది అధికారిగా. ఇప్పుడు మీరు సీఎం సార్ ఈయన అడుగుతారు, సార్ ఇదిగో ఇది యాజ్ ఫర్ బైలాస్ ఈస్ దీస్ ది 3 జీవోస్ ఆర్ కన్సెంట్ మనం రిమూవ్ చేయకూడదని. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఈ 13 క్యాస్ట్ల గురించి మీరు గతంలో మన రవికుమార్ గారు చెప్పారు. ఈ 13 మళ్ళీ ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ బౌండరీస్ ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు భౌగోళిక ప్రాంతంగా చూసిన ఈ భూభాగంలో ఉన్నారని తెలిసాక లా కమిషన్కి పంపించారు. లా కమిషన్ హ్యాస్ టు రికమెండెడ్ టు రీఇంక్లూడ్, దాన్ని వైలేషన్ చేశారు. ఏదేమైనా నిజంగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఏదేమైనా ఇక్కడున్న బీసీ సోదరులకి అలాగే అక్కడున్న బీసీ సోదరులకి ఒకటండి, తెలంగాణ రాష్ట్రం భారతదేశం కాదండి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక్కసారి మనము ఒక బీసీలో ఒక కమ్యూనిటీ కానీ ఒక గ్రూప్ని కానీ పెట్టామంటే అర్థం ఏంటండి, 100 సార్లు దాన్ని సర్వే చేసి దాన్ని వడపోసి
దే ఆర్ ద ఫిట్ కమ్యూనిటీ. మీరు అంత దూరం వెళ్తున్నారు, నేను ఇంకా మీకు అర్థం కావట్లేదు. 26 కులాలని ఎప్పుడూ అనంతరామన్ కమిషన్ ద్వారా కొన్ని శతాబ్దాల క్రితం ఇంక్లూడ్ అయినవి. నిన్న కాక మొన్న సపోజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, నిన్న కాక మొన్న వచ్చి వీళ్ళ బాగా అనంతరామన్ కమిషన్ కన్నా ముందు జాతీయ కమిషన్ కలేల్కర్ అంటే నేను ఎగ్జామ్ కమిషన్ లో కూడా ఉన్నాయి. సపోజ్ వీళ్ళు ఏమన్నా పోనీ ఆర్థికంగా బాగుపడ్డారనుకోవడం కూడా లేదు. ఈ డిఫైన్డ్ అంటే మీకు చెప్పాలి, కలేల్కర్ కమిషన్ లో మీరు తీసి చదవండి. 156 కులాలు ఏదైతే డీనోటిఫైడ్ ట్రైబ్స్ జాబితాలో ఉన్నాయో ఆ జాబితాలో కొన్ని కులాలని ఆయనే రికమెండ్ చేశాడు ఎస్సీలుగా, కొన్ని కులాలని ఎస్టీలుగా పెట్టి 56 కులాలని బీసీఏ, ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ అన్ని కూడా బీసీఏలో పెట్టారు. పెడుతూ ఏమన్నాడంటే బీసీఏలో ఏదైనా కులాన్ని కలపాలంటే వాళ్ళు గతంలో డీనోటిఫైడ్ జాబితాలో ఉండాలి. డీనోటిఫైడ్ జాబితాలో అంటే ఏంటి? ఇవన్నీ కూడా సంచార జాతులు. సంచార జాతులు. మేము వీఆర్ నాట్ కన్ఫైన్ టు ది వన్ పర్టికులర్ ఏరియా. వీఆర్ సంచార జాతులు అండి మేము. ఒకప్పుడు సంచార జాతులు అనేవి కన్ఫైన్ టు ది వన్ ఏరియా ఎలా అవుతుంది? అవదు. ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో పరిమితమైంది ఎలా అవుతుంది? అందుకే మేము ఖమ్మంలో ఉన్నాం, అందుకే మేము గంజాంలో ఉన్నాం, అందుకే మేము ఈస్ట్ లో ఉన్నాం. ఎక్కడో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మా రూట్స్ అన్ని బీహార్ నుంచి ఉన్నాయి. నేను యూట్యూబ్ లో చూసాను. మరి ఆయన కూడా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, మేము మా పూర్వీకులందరూ బీహార్ నుంచి వచ్చాం, మరి వయా శ్రీకాకుళం టు హైదరాబాద్ వచ్చాం అనేది వారు గత ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు ఒక మాట చెప్పాలండి. చెప్పండి. అంటే ఇది చాలా మంది అంటే వలసలు అనుకుంటున్నారు కదా. వలసలు అనేది ఒక జీవి, అంటే ఏదైనా ఒక జీవి, నేను మానవులు అంటలేదు, దట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఒక జీవి యొక్క దీని కల్చర్లో భాగం అండి. మనది మానవులకి ఏంటంటే మీరు చూడండి, ఆది మానవుల నుండి ఇప్పటి వరకు మీరు ప్రతి దగ్గర దొరుకుతుంది. చిన్న చిన్న జీవులు కూడా అక్కడ నుండి ఇక్కడ మైగ్రేట్ అవుతుంది. కాదని మనుషులు కాదండి, అసలు మ్యాండేటరీ అండి. మైగ్రేషన్ మైగ్రేషన్ లేకుండా ఉంటే ఎక్స్పోజర్ లేదు. మీరు భలే చెప్పారు రవికుమార్ గారు. ఇవాళ గచ్చిబౌలి వెళ్ళండి, గచ్చిబౌలి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడికి వెళితే అక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ కూలీలు కానీ అటు మీ ఉత్తరాంధ్ర నుంచి ఈ పక్కనున్న ఒరిస్సా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఇవాళ హైదరాబాద్ లో మరో సింగపూర్ లాగా ఉన్నదంతా కూడా బీహార్. వీళ్ళందరూ నిజంగా 371D is applicable for that persons. That is correct. They cannot, no one can deny it. నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు కదా, వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు, ఇది అయిపోయారు ఇక్కడికి వచ్చి క్లైమ్ చేస్తున్నారని. నేను ఇంకొక మాట చెప్పాను, 1000 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, కొన్ని వేల కులాలు భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రిజర్వేషన్ తీసుకుంటే 26 కులాల మీద ఎందుకు పడ్డాడు ఈయన? 2836 కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయండి. కలేల్కర్ గారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి కులాల సంఖ్య అండి. మీరు ఇది పాయింట్ తీసుకుని 2836 కులాల్లో నేనేమంటానంటే హైదరాబాద్ లో వచ్చి ఇక్కడ పుట్టిన బిడ్డ లేదు, ఇక్కడ పుట్టకపోయినా ఇక్కడ 7 సంవత్సరాలు కానీ కంటిన్యూ అకార్డింగ్ టు ది 371D ఆర్టికల్ ఈజ్ ద లోకల్ హెడ్ ఆఫ్ హైదరాబాద్. నేనేమంటానంటే ఫైనల్ గా రవికుమార్ గారు, మీరు బాలకృష్ణ గారికి ఇంత డ్యూ ప్రాసెస్ దీనికి అవసరం లేదు. భౌగోళిక స్వరూపకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. 2 వైలేషన్ చేసిందే గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు 26 కులాల తరపున కానీ, నిన్న వచ్చిన వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి కానీ, రవికుమార్ కానీ వీళ్ళందరూ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, దీన్ని కాలయాపన చేయకండి, ఇక్కడ ఎవరికో లోకల్ బీసీలకి అబ్జెక్షన్ వస్తుంది, లోకల్గా ఇబ్బంది పడతారని ఆలోచన చేయకండి. 138 కులాలు రాష్ట్రాలు విడిపోయినా కూడా ఇక్కడే ఉన్న అదే రిజర్వేషన్ ఉంది. మేము మాట్లాడుతుంది లోకల్ గా ఉన్న ఏబీసీ కులానికి కూడా మేము వ్యతిరేకం కాదు, మాకేమి మేము కొత్తగా చేర్చమని అడగడం లేదు. ఎగ్జిస్టింగ్ మీరు కాలర్ రిస్టోర్ చేయమంటున్నారు అంతే. ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేయమంటున్నారు. స్టిల్ వీఆర్ ఇన్ ఓబీసీ. మీరు కేంద్రం ద్వారా ఈ రోజు మేము తెలంగాణలో తీసుకున్నా నాకు ఓబీసీ. మీకు ఇక్కడ చాలా మంది కొంతమంది కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతున్నారు. వినండి, సపోజ్ మీరు సీరియల్ నెంబర్ ఎంత సార్ మీది? సీరియల్ నెంబర్ 28. ఇన్ కేసు రీస్టోర్ చేస్తే సీరియల్ నెంబర్ 28 లో ఉంటుంది తప్ప వెళ్ళిపోయి బీసీఏలో కలవదు. ఇది ప్రాబ్లం. నేను బీసీడీలోకి వెళ్ళను, బీసీబీలోకి వెళ్ళను, బీసీసీలోకి వెళ్ళను. ఏదేమైనా సీరియల్ నెంబర్ 28 నాకు రిజిస్టర్. ఏదేమైనా గత 2014లో కేసీఆర్ ప్రభుత్వం తీసిన 26 కులాలపై ప్రైమ్ 9 వేదికగా గత 2 నెలలుగా ప్రతి ఆదివారం ఉదయం 7:30 to 8:30 బులెటిన్లో చర్చను చేపడుతూ వస్తున్నాం. కారణం ఏంటంటే సమాజ హితం కోసం మీడియా సంస్థలు పనిచేయాలి. కోర్టు ఎలాగున్నాయో ఆ బాధ్యత ఎరిగిన మా మేనేజ్మెంట్ అండ్ సీఈఓ దీన్ని మేము టేకప్ చేసాం. ఏదేమైనా ఈ రోజున 3 రోజులుగా బీసీ కమిషన్లో వాదనలు పూర్తయ్యాయి. ఈ రోజున మన స్టూడియోకి ఇచ్చిన రవికుమార్ గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఒక్క మాట నేను లాస్ట్లో చివరిగా, మీకు టైం ఉంటే ఒక్క మాట. టైం లేదు, చెప్పండి. ఏంటి లేదండి,
నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి మీద డిస్క్రిమినేషన్ చేసిన, ఇంజస్టిస్ చేసిన స్టేట్ రెస్క్యూ చేస్తుంది. ఎస్ స్టేట్ ఇండిస్క్రిమినేట్ చేసి స్టేట్ ఇంజస్టిస్ చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? Yes. దీనికి ఆన్సర్ కావాలి. ఎస్ రేవంత్ రెడ్డి గారికి కానీ Yes, ఇతర yes. పెద్దలకు కానీ మనం ఈ నాకు ద్వారా తెలిసి మీరు చెప్పింది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలి. మన ప్రైమ్ నేను కథనాలు వారికి- స్పందించారు. వారికి. ప్రజల్లో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే 50%, 54% ఉన్న బీసీలు కొంతమందిని వేరు చేసి మన మీద రాజకీయాలు చేసి కులాల పట్ల చిచ్చు పెట్టే వాళ్ళతో జాగృతిగా ఉండండి. పర్సంటేజ్ పెరుగుతుంది, విడదీస్తున్నారంటే కొంతమంది కావాలని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అధికారం కోసం వాళ్ళ చేస్తున్న ఎత్తుగడలు మీరు తెలుసుకుని సాటి బీసీలుగా అందరూ కలిసిమెలిసి ఉండి రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా ఉండాలని బీసీ ఈ ప్రభుత్వ అధినేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా ఇది ఈ రోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న రవికుమార్ గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.